మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకేవో కలంకం, ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి. కారును మార్చినట్టు భార్యలను మార్చేది, కారును మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు, విలువలు లేని మనిషిని చూసినప్పుడు. అదేదో నిన్ను పెళ్లి చేసుకొని ఏదో నీతో సంసారం చేసి వెళ్ళిపోయినట్టు, లేదా నేను వదిలేసినట్టు నువ్వెందుకు బాధపడిపోతున్నావు? నీకేం అవసరం? ఎంతసేపు మొన్న ఆల్రెడీ పనగడ్డెట్టాడు, గజంలో దింపేశాడు. మొన్న 4వ పిల్లని నువ్వే రా అని చెప్పేసి అని. అయినా మన బుద్ధి మారలా. ఓ మాట నేల 10 మాటలు కాసేయాలి. నీకు ఆ బుద్ధి పోదు. ఇంకా మాట్లాడితే పెళ్ళిళ్ళు పిల్లలు ఏం అవసరం మనకి చెప్పు? అవసరమా? నువ్వు మాట్లాడితే మాట్లాడు, కింద ఉన్న గొర్రెలకు కూడా అర్థం కావట్లేదేమో. అచ్చ మాటలు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడేంట్రా బాబు దిక్కుమాలాడు. చేసిన చెప్పుకోవడం మానేసి ఇంకా వ్యక్తిగత జీవితాల గురించి చర్చిస్తున్నాడు ఇక్కడ సభ పెట్టేసి. నువ్వు అంత పెద్ద సభ పెట్టేసింది పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకోవడానికా? సిగ్గు అనిపించట్లేదు అసలు నీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ. నిజంగా ఏదో నిన్నే పెళ్లి చేసుకొని నీతో సంసారం చేసి అర్ధాంతరంగా నిన్ను వదిలేసినట్టు నువ్వే బాధపడిపోతున్నావు. నిజంగా ఏ రోజని చెప్పారు వాళ్ళు బయటకు వచ్చి, ఎందుకు అంత బాధ నీకంటున్నా? నువ్వు చేసుకోపోని. మాట్లాడితే కార్లు మార్చినట్టు పిల్లలు మారుతాడు. ఇది ఎక్కడ పోయే కాలం? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు నువ్వు, నీకు ఆ మాత్రం తెలుస్తుందా? మరీ దిగజారిపోయి మాట్లాడ మాకు. మీ పేటీఎం కార్యకర్తలు మాట్లాడినట్టు, లేదంటే పకీర్గాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడు. మాకు బుద్ధి జ్ఞానం లేదట. ఇంకా మొన్న అంటే గొక్కెట్టాడు సార్ అందరూ కూడా, మీ వాళ్ళు అందరూ. ఏమో జగన్మోహన్ రెడ్డి 4వ పిల్లం అనేసి 4 అంటారు. మరి నువ్వు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే అట్టాగా అంటారయ్యా. నీకు లేరని బాధపడుతున్నావో, లేదంటే పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నాడని బాధపడుతున్నావు? మాకు అర్థం కావట్లా. ఎంతసేపు సభ పెట్టేసుకుని పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకోవాలి. సిగ్గు కూడాను. మనం చేసింది వెళ్ళాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి వెన్నుపోటు. మనం ఏం పీకేమంట? విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడేటప్పుడు ఇంట్లో మీ చెల్లికి నీ తల్లికి న్యాయం చేయి. నువ్వు గొప్పడివే. ముందు వాళ్ళ గురించి ఏడు, ఆ తర్వాత మాట్లాడుకుందాం. అక్కడ మన పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి తర్వాత చర్చించుకుందాం. మన కోడికత్త డ్రామా గురించి ఆడలేం మనం, బాబాయ్ దాని గురించి ఆడలేం మనం. నువ్వేదో న్యాయం చేసేసినట్టు అందరికీ మాట్లాడతావు ఏంటి? మాకు అర్థం కాదు. ఏంటి మనం చేసేసింది గొప్ప? ఇక్కడ చెప్పు. ఒక 10 నిమిషాలు చెప్పు. ఏమైనా పలానా గొప్ప పని చేస్తానని అని చెప్పేసి చెప్పకూడదా? మాట్లాడితే సపోర్ట్గా మురిసిపోతున్నారు. పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకుంటూ మురిసిపోతున్నట్టు గొప్ప విషయం చెప్పేసినట్టు. ఇంకా అదొకటే మురిసిపోవాలి మనం. మళ్ళీ 1-2 సార్లు ఒక్కానించుకుంటాం మళ్ళీ. అదేదో గొప్ప విషయంలాగా మళ్ళీని. మనం చేసింది కూడా అంత గొప్పగా వెళ్ళామేమో మనం ఎప్పుడు కూడా. అందుకే అన్నది 4వ పిల్లమని ఊరికే వెళ్ళలేదు. మొన్న ట్రోల్ చేశారా? కొన్నిసార్లు జగన్మోహన్ అని చెప్పేసి ట్రోల్ చేశారా? ఎప్పుడైనా కట్టి పెట్టాలి కదా. మనం దిగజారిపోయి మాట్లాడితే ఇంక మేము ఎంతకాలం దిగజారిపోవాలి? ఇంకా మేము కూడా దిగజారిపోవాలి. ఇంకా సిగ్గుసారం లేదు మన బతుకులకి. నీ నలుగురు ఇంకో పనగడ్డెట్టి దాకా అలాగే ఎడుతావు నువ్వు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి పోతుంది. నీ బుద్ధి మార్చుకోకూడదు నువ్వు.